హిట్లర్ సినిమా మీకు ఎలా స్ఫురించింది అసలు? చిరంజీవి గారికి ఒక డౌన్ టైం నడుస్తున్న టైంలో ఆయనకు మళ్ళీ ఒక లైఫ్ ఇచ్చే సినిమా అది అవుతుందని మీకు అనిపించి? నేను లైఫ్ ఇచ్చాను అన్నగా తప్పమ్మా. ఆ సినిమా చిరంజీవి గారు నిజమే గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చి ఆయన మొదట ఏ సినిమా చేయాలి, ఏంటి రొటీన్ యాక్షన్, ఫైట్, డ్యాన్సులు, ఆయన ఎక్కువ డ్యాన్సు బ్రహ్మాండం చేసేవాడు. ఇలా ఉంటున్న పరిస్థితుల్లో అప్పటికి నేను పవిత్ర బంధం చేశాను. పవిత్ర బంధం ఫుల్ సెంటిమెంట్ సినిమా. అవును, లివ్ ఇన్ రిలేషన్షిప్ లాంటిది మీరు అప్పుడే ప్రవేశపెట్టారు. పెట్టాం కానీ కన్విన్స్ అయ్యారు అందరూ. ఎక్కడ సూపర్ హిట్. 9 out of 9 లాంగ్వేజెస్లో 8 లాంగ్వేజెస్లో అది రీమేక్ అయింది. పవిత్ర బంధం బ్రహ్మాండంగా ఆడింది. ఓహో సూపర్ సెంటిమెంట్ సినిమాలు అంటే అప్పటికి మామగారు నాకు రాజేంద్ర ప్రసాద్తో తీసిన ఎర్రబందారం ఫ్యామిలీ డ్రామాస్ నాకు బెస్ట్ అవార్డ్స్ వచ్చింది. నంది అవార్డు అప్పటికి ఎర్రబందారం వాటికి మామగారు దాసరి నారాయణరావు చేత మామగారు వేయించాం. ఇలాగా హిట్లర్ అనే సినిమా కన్నడం ఉంది, అది మలయాళం. దాంట్లో మమ్ముట్టి వేసాడు. ఆ క్యారెక్టరు గురుగారు అయితే ఎట్లా ఉంటుందని ఎడిటర్ మోహన్ గారు ప్రొడ్యూసర్ గారు సుబ్బయ్య రాజుద్వారం అని చూసాము. బ్రహ్మాండం ఉంటుంది ఆయన వేస్తే గురుగారిని అంటే పోయి అప్పుడు ఆయన చూశాడు, ప్రొడ్యూసర్ చూసి ఓకే చేద్దాం అన్నారు. చేద్దామని అన్న తర్వాత అప్పుడు ఆ సినిమా చిరంజీవి గారు 5గురు చెల్లెలు, ఒక హీరోయిన్ రంభ, ఫాదర్ క్యారెక్టర్ వచ్చి దాసరి గారు. అలాగా అంటే పవిత్ర బంధం తర్వాత మంచి సెంటిమెంట్ సినిమా కదా అది. పవిత్ర బంధం బాగా ఆడిద్ది కదా. అయితే సుబ్బయ్య అయితే కరెక్ట్ దీనికి అంటే వరుసగా నాకు అన్ని సెంటిమెంట్ సినిమాలు బావగారు ఇవన్నీ ఉండబట్టి సుబ్బయ్య అయితే కరెక్ట్ అని చెప్పి నన్ను పిలిచి సుబ్బయ్య హిట్లర్ చేస్తున్నాం అంటే చిరంజీవి గారు చూశారా సార్, చిరంజీవి గారు ఓకే అన్నారు, నువ్వు డైరెక్టర్గా కూడా ఓకే అన్నారు. ఆ మహానుభావుడికి మనసులో దండం పెట్టుకొని నేరుగా వెళ్ళి దండం పెట్టి, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి ఒక్కడు ఏం కోరుకుంటాడు, చిరంజీవి గారికి ఒక సినిమా చేస్తే బాగుండు. అందరు కోరుకుంటారు. అలాంటి అదృష్టం నాకు వెంటనే వచ్చింది. ఇంత అంటే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన ముందు ఎన్ని దెబ్బలు తిన్నా, ఫస్ట్ పవిత్ర బంధం, తర్వాత హిట్లరు నిజంగా ఆ చిరంజీవి గారు ఎంత గొప్పగా చేశాడు. ఆయన 5 చెల్లెళ్ళు క్లైమాక్స్ కానీ అసలు మెలో డ్రామా బ్యూటిఫుల్ పిక్చర్, పెద్ద హిట్. 100 days దాటిపోయింది. అలాగా అది నేను అక్కడి నుంచి అమ్మాయి సెంటిమెంట్ సినిమాలు నాకు మొదలుపెట్టి పవిత్ర పెళ్లి చేసుకుందాం, గోకుల సీత, ఇలా 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 రకరకాల సినిమాలు. మా రాజశేఖర్తో 9 సినిమాలు చేశారు. మీరేమో ఆయన్ని సెంటిమెంట్ గా చూపించేవారు. సెంటిమెంట్ చూపించాం. కోట రామకృష్ణ గారు ఆయన చూపించేవారు. అవును, మీ ఇద్దరికి బాగా అంటే రాజశేఖర్ గారిని చూపించడంలో ఇద్దరు పోటీ పడేవారు ఒకరికొకరు అని అనేవారు. అంటే ఒకటమ్మా, నేను చేసింది అన్న అంటే ఫస్ట్ ఒక అడవిలో ఉండే అడవి మనిషి, వాడికి ఒక తమ్ముడు. అలాంటి తమ్ముడుని అక్కడ ఒక పక్క నక్సలైట్స్, ఒక పక్క పోలీసులు, వాళ్ళ మధ్య తట్టుకోలేక నా బిడ్డకి నాకు తమ్ముడు చదువు చెప్పించుకోవాలి, సిటీకి వచ్చి సిటీలో తమ్ముడిని చదివించుకొని ఇక్కడ అక్కడి నుంచి ఒక కథ అంతా వేరు. ఒక మర్డర్ అటెంప్ట్ కుర్రోడు చూడడం, ఆడు చూసాడు వాళ్ళకి తెలిసి మీరు ఊరిదలు వెళ్ళిపోవాలని చెప్పి రౌడీజం కొట్టబోవడం పడడం. వాళ్ళు తరివేస్తుంటే ఇంకొక పార్టీ ఏది ఎవరైతే రివర్స్ ఉంటారో వెళ్ళిన గ్రూప్ ఏమో వెళ్ళిపోమంటారు, ఇంకొకరేమో మీరు వెళ్ళడానికి లేదంటారు. అట్టా దాంట్లో తమ్ముడు చచ్చిపోతారు. అప్పుడు నేను వెళ్ళను, మీ ఇష్టం అని చెప్పి అని చెప్పి ఏమవుతా కానీ చెప్పి ప్రజాసేవ మొదలు పెడతాను. అలా అందరికీ ఎవరు కష్టాలు తీరుస్తున్నాడు కాబట్టి
అన్న 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 అని పేరు వచ్చి అన్నగా వచ్చి పెద్ద క్లైమాక్స్ సూపర్ డూపర్ హిట్. అతనితో 9 సినిమాలు తీశాను. మంచి మంచి సినిమా. మనసున్న మహారాజు. మీ దృష్టిలో ఉత్తమ అద్భుతమైన నటుడు అంటే ఎవరు సార్? ఇంతమందితో వర్క్ చేశారు అంటే మీరు అమ్మయ్యా ఇంత అయితే చాలా హ్యాపీ అని అనుకున్న హీరో? అమ్మాయి నేను చేసిన వాళ్ళందరూ మంచి హీరోలు కదమ్మా. ఎవరిని తగ్గిస్తాం అంటే వాళ్ళకి దొరికిన క్యారెక్టర్ పెట్టారు. ఇప్పుడు అన్న రాజశేఖర్ యాజిటీగా చాలా మంచి ఆర్టిస్ట్, కాకపోతే కొంచెం టైం సెన్స్ డిఫరెన్స్ ఉంటుంది అంతే తప్ప. ఈజీ లేట్గా వస్తారా? అది అది కొంచెం అంటే రాత్రులు లేట్గా నిద్రపోవడం, తెల్లారి లేటుగా లేవడం, అయినా వాళ్ళని ఏం అనలేము మనం. అతను అన్న కానీ నైస్ ఆర్టిస్ట్. నాకు మమతలో గోవిల ఇలాంటి మంచి మంచి సినిమాలు చేశారు. అలాగా 9 పిక్చర్స్ చేశారు. అలాగా అందరితో చేసుకుంటూ వచ్చి 70 సినిమాలు అయిపోయి ఇక్కడికి ఆగి తల్లి మనసు దాకా ఇప్పుడు తల్లి మనసుతో చాలా అంటే మీ నిజంగానే మీ వారసత్వాన్ని నిలబెట్టేలాగే ఉంది టైటిల్ కూడా. ఆ విధంగా అంటే వాళ్ళు చేయరమ్మా, వాళ్ళు డైరెక్ట్ చేయాలని ఆలోచన లేదు. మంచి సినిమా మా నాన్నగారు ఇంకోటి చూసుకోవాలని ఆశపడుతున్నారు. అది నేను మీరు మళ్ళీ డైరెక్ట్ చేయడానికే సార్? వద్దంటారు. నేను బాగుంటుంది కదా సార్. ఆ తరం ఈ తరం మీరు కలిసి మొత్తం సినిమా చూస్తున్నారు, పోకళ్ళు మారుతున్నాయి కాబట్టి ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ అవుతుంది కదా ప్రేక్షకులకు. కానీ అమ్మా బాగాలేదు. అప్పుడు బడ్జెట్ వేరు, ఇప్పుడు బడ్జెట్ వేరు. ఇప్పుడు 6 నుంచి 10 కోట్లు పెట్టకపోతే 10 కోట్ల రూల్ లేదు. మనం పెట్టుకునే హీరోని బట్టి ఉంటుంది. ఒక హీరో అయితే ఒక డైరెక్టర్ కూడా 15 కోట్లు తీసుకుంటున్నారు. రాజమౌళి గారు 800 కోట్లు తీసుకుంటాడు. ఆయన ఎన్ని రోజులు 5 ఏళ్ళు సినిమాలు తీశారు వాళ్ళు. బాహుబలి 5 ఏళ్ళు వాళ్ళు తీసిన నిజంగా హ్యాట్స్ ఆఫ్ రాజమౌళి. ఆయన తీసిన ఈగ సినిమా నాకన్నిటికంటే ఈగలు వచ్చింది. ఎందుకంటే బాహుబలిలో సినిమా అది బ్లూ కట్టర్ షాట్స్ ఏదో కానీ ఏదో ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి 5 చాలా రిస్క్ చేసే డైరెక్టర్. వాటన్నిటికంటే ఆ ఈగ అనే సినిమా చూడండి మీరు. దాన్ని కాలు చెయ్యి కన్ను కదిలి కూడా తీసి హ్యాట్స్ ఆఫ్. అలాగా ఒక ఐడియా అది. అంత అయ్యో చాలా గొప్ప డైరెక్టర్. మన నేషనల్ వైజ్ మనకి ఇండియాకి పేరు తీసుకొచ్చిన డైరెక్టర్. అలాంటి డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళు పెద్ద సినిమాలు చేయగలరు. నాలాంటి వాడిని చేయలేను నేను. మా వల్ల కాదు. బడ్జెట్ మన వల్ల కాదు. మనల్ని నమ్మి అంత డబ్బు పెట్టేవాడు లేడు. అసలు పెట్టాలన్నా మన వల్ల కాదు. అందువల్ల నేను వద్దురా బాబు అని నేను అంటాను. మా వాళ్ళు కూడా పాపం ఏదో నాన్న చేత సినిమా ఇది బాగా ఆడుతుంది తర్వాత తీద్దామని ఆశ ఉంది, కానీ ప్రెషర్ ఇవ్వలేదు. వాళ్ళ జాబ్లో ఆడుకున్నాయి. ఎక్కడికి లిమిటేషన్ తల్లి సినిమాకి, ఎక్కడికి ఎవరు మహానుభావులు గొప్ప గొప్ప సినిమాలు, పౌరాణిక సినిమాలు ఒక్కటి. ఇప్పుడు ఈరోజు ఆ తులాభారం అంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అసలు ఎవరో ఆర్టిస్టులు ఎక్కడ చేద్దాం మనం. బాలకృష్ణ గారితో ఆగిపోయింది అంటే కొంచెం. అమ్మ ఈవెన్ బాలకృష్ణ గారు కూడా ఆ స్టేచర్ రాదు కదా. రామారావు గారి స్టేచర్ బాలకృష్ణ గారు చేస్తారు, కానీ ఆ స్టేచర్ రాదు. అయినా కూడా చేయలేదు కదా, మానుకున్నాడు తప్ప. రామారావు గారు వేసిన వేషాలు ఎవరు వేయగలరు? అసలు ఇండియాలో ఎవరు వేయగలరా? తమిళోళ్ళు తీసిన తమిళ పిక్చర్స్ తీసినా కృష్ణుడు ఈయనే. ఎన్టీఆర్ గారు కూడా వేయలేకపోయారు.